మనం ఈ బిస్కెట్ కేక్ మీద ఇప్పుడు చాక్లెట్ పోస్తాం కాబట్టి ఎలా ఉన్నా పర్వాలేదు. సో మరి చాక్లెట్ చక్కగా కరిగిపోయింది చూడండి. చెప్పాను కదా ఇది కుకింగ్ చాక్లెట్ అని మనకి మార్కెట్లో దొరికిపోతుంది. సో ఇది జస్ట్ మెల్ట్ చేయటం అంతే. ఇప్పుడు ఈ మిక్చర్ మనం ఇలా పోసేయటమే. మెల్లిగా ఇలా పోస్తే ఈక్వల్గా కిందికి వచ్చేస్తుంది. తర్వాత మనం కావాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా పైనుంచి మీరు చాక్లెట్ పోసిన తర్వాత ఎక్కడైతే మీకు గ్యాప్స్ ఏమన్నా అనిపిస్తే మీ దగ్గర ప్యాలెట్ నైఫ్ ఉంటే మీరు ఆ ప్యాలెట్ నైఫ్తో ఒక్కసారి ఇలా ఈ కేక్ని మనం ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత మనం కింద నుంచి ఒక స్పూన్ పెట్టేసి తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మరి ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది మన ట్రై కలర్ బిస్కెట్ కేక్. మరి ఒక 10 to 15 minutes నేను ఫ్రీజ్ చేసేసాను డీప్ ఫ్రీజర్లో. చూడండి గట్టిపడిపోయింది. ఏం మిక్స్ చేయలేదు, డైరెక్ట్ చాక్లెట్ని మెల్ట్ చేసేసాం కాబట్టి గట్టిపడిపోయింది. ఇప్పుడు మనము మీరు కావాలంటే ఇలాగే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ మనం ఈ చాక్లెట్ని కాస్త ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకుంటే ఇవి బయటికి వచ్చేస్తాయి. మనం కట్ చేసుకోవాలి కాబట్టి ఇంకొక ప్లేట్లో మీరు కావాలంటే ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్నగా రౌండ్ స్లైసెస్గా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. చాక్లెట్ ఉంది కాబట్టి గట్టిగా ఉంది కదా చాక్లెట్, మరి ఈ గట్టి చాక్లెట్ని మనం కట్ చేయటం కోసము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేస్తే విరిగిపోతుంది. సో అది విరిగిపోకుండా ఉండాలి అంటే మనం ఒక జగ్గులో కానీ లేదంటే మీ నైఫ్ మునిగే అంత వాటర్ వేడి నీళ్ళు తీసుకొని ఇలా డిప్ చేసేసి ఆ తర్వాత ఈ నైఫ్ని మళ్ళీ ఒక గుడ్డతో తుడిచేసి ఇప్పుడు మనం సో చూడండి లాస్ట్లో కూడా సింపుల్గా ఇలా తడి పెట్టుకుంటూ నీట్గా కాస్త కట్ చేశారనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఇలా ట్రై కలర్ బిస్కెట్ కేక్ రెడీ అయిపోయింది, అది కూడా బేక్ చేయకుండా, అవన్ లేకుండా. సో చూడండి సింపుల్గా మన జెండా కలర్ పర్ఫెక్ట్గా ఉంది కదా. మీరు ఇందులో మధ్యలో ఒక చక్రం కూడా క్రీమ్తో వేసేసుకుంటే పర్ఫెక్ట్గా మన ఫ్లాగ్ రెడీ అయిపోతుంది ఇక్కడ. సో మరి నేను ఎందుకు వెయిట్ చేయాలి, ఎంజాయ్ చేసేయటమే. మరి ట్రై కలర్ బిస్కెట్ కేక్ లోపల సాఫ్ట్ బయట లిటిల్ బిట్ క్రిస్పీ. సో ఈ గణతంత్ర దినోత్సవం స్పెషల్ డిషెస్ మరి చూసేశారు కదా. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. ట్రై కలర్ బిస్కెట్ కేక్ తయారు చేయు విధానం. ముందుగా కుకింగ్ చాక్లెట్ని ఆవిరిపై మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో కాఫీ పౌడర్ కొన్ని నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. మరొక బౌల్లో 100 గ్రాముల బటర్, 180 గ్రామ్స్ పౌడర్ షుగర్ వేసి కలిపి 3 భాగాలుగా చేసుకోవాలి. ఒక దానిలో ఆరెంజ్ కలర్, ఇంకో దానిలో గ్రీన్ కలర్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని కలిపి పెట్టుకున్న కాఫీ పౌడర్ మిశ్రమంలో ముంచి మధ్యలో ఆరెంజ్ కలర్ క్రీమ్ పెట్టి ఒకదానిపై ఒకటి సెట్ చేసుకోవాలి. తరువాత వైట్ కలర్ క్రీమ్ని కూడా బిస్కెట్ మధ్యలో పెట్టి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మరికొన్ని బిస్కెట్ల మధ్యలో గ్రీన్ కలర్ క్రీమ్ని కూడా పెట్టి ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి. ముందుగా సెట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని అన్ని వైపులా అంటుకునేలా పోసి అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తరువాత కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.